ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. సింహము యొక్కయు బలము నుండి, ఎలుకబండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలను ఈరోజు మనం అక్షరార్థంగా తీసుకోకూడదు, కానీ వాటిని ఆత్మీయ భావాన్ని గ్రహించాలి. అప్పుడే అది మనకు వాగ్దానం అవుతుంది. దావీదు విషయంలోనైతే ఈ వాగ్దానం అక్షరార్థంగా సంభవించేటట్లు దేవుడు చేశాడు. దాన్నే దావీదు పలుకుతున్నాడు. గత కాలంలో దొరికిన గొప్ప విడుదలను బట్టి, విజయాన్ని బట్టి, ఇప్పటి ప్రమాదంలో కూడా దేవుని సహాయాన్ని పొందుకోగలనని దావీదు తన వాదాన్ని రాజైన సౌలుకు వినిపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో దేవుని వాగ్దానాలన్నీ ఆయన మహిమార్థమై అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లో దేవుడు తన భక్తుల విషయంలో ఎలా వ్యవహరించాడు, ఇప్పటి కాలములోనూ తనను నమ్మిన వారి విషయంలో అలాగే వ్యవహరిస్తాడు. దేవుడు మన ఎడల చూపించిన దయ, ప్రేమలను జ్ఞాపకం చేసుకుందాం. రండి. ఇంతకుముందు మనం పొందిన విమోచన మన స్వంత బలముతో పొందింది కాదు, ప్రభువే మనల్ని విమోచించాడు. అలా అయితే ఇప్పుడున్న పరిస్థితి నుండి ప్రభువు మనల్ని రక్షించాడా? ఖచ్చితంగా ఆయన మనల్ని రక్షిస్తాడు. దావీదు తన శత్రువు దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి ఒడిసేలా రాయితో కొట్టినట్టు మనం కూడా ధైర్యంతో సాతాను మీదకు వెళ్దాం. గతంలో మనకు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా మనకు తోడుగా ఉన్నాడు. నేను నిన్ను ఎన్నడూను విడవను, ఏమాత్రం ఎడబాయనని చెబుతున్నాడు. అలా అయితే మనం ఎందుకు గడగడా వణికిపోవాలి? గత కాలంలో దేవుడిచ్చిన విజయం కేవలం ఒక కల అనుకుంటున్నావా? ఆ చచ్చిన ఎలుకబంటిని, సింహాన్ని చూడు. ఈ ఫిలిష్తీయుడు ఎవడో నిజమే. ఈ ఫిలిష్తీయుడు ఎలుకబంటి కాదు, సింహం కాదు. అయితే దేవుడు మాత్రం ఏకరీతిగా ఉన్నాడు. ఒక విషయంలో ఆయన నామం ఎలా ఘనపరచబడిందో, మరో విషయంలోనూ ఆయన నామం అలాగే ఘనపరచబడుతుంది. ఎలుకబంటు నుండి, సింహము నుండి మనల్ని రక్షించిన దేవుడు ఫిలిష్తీన చేతికి అప్పగించడు కదా. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అవును, గత కాలములో మీ నామము మహిమపరచబడినట్లుగా ఇప్పుడు ఎప్పుడు మీ నామం మహిమపరచబడినట్లుగా ప్రతి శత్రువు నుంచి, ప్రతి సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు మీరై ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి.
చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.